నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ చికెన్ నూడిల్స్ అండి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే చేస్తారో అలా అంత టేస్టీగా చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒక్కసారి ఇలా చేశారంటే ఇంక అస్సలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళరండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి బోన్లెస్ చికెన్ అండి 1/2 kg తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత వాటర్ లేకుండా చికెన్ గట్టిగా పిండి తీసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేయండి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేయండి. 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించే బ్లాక్ పెప్పర్ వేయండి. ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి పసుపు వేసేసుకోవాలండి. అలాగే నిమ్మరసం అండి 1 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. సగం ముక్కలో ఇంకా సగం తీసుకున్నాను అనమాట నేను. ఇలా కొద్దిగా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఒక చిటికెడంతా. ఈ ఫుడ్ కలర్ మీకు ఇష్టం అయితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇక నేను కలర్ కోసమే ఫుడ్ కలర్ వేస్తున్నాను. అలాగే ఒక ఎగ్ తీసుకొని ఎగ్ వైట్ మాత్రమే వేయండి, నీలం వేయకూడదండి. పచ్చ సోన ఉంటుంది కదా, అది వేయకూడదు. వైట్ మాత్రమే వేసేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా మొత్తము ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోండి. అన్ని ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక 2.5 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పిండి వేసేయండి. కార్న్ఫ్లవర్ పిండి అనేది మరీ ఎక్కువగా వేయొద్దండి, 2.5 టీ స్పూన్లంతా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ పిండి కూడా మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కగా ఇట్లా విడదీసినట్టుగా వేసేసుకోండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. హైలో పెడితే లోపల సరిగ్గా ఉడకవండి. స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తే మనకు 1/2 kg చికెన్ కాబట్టి ఒకేసారి వేగిపోతాయి. ఇక్కడ మనకి నాన్ వెజ్ కాబట్టి ఈ ఆయిల్ మళ్ళీ అన్నిట్లో యూజ్ చేయలేం కదండి. అందుకని నేను ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాను. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోండి, మనకు ముక్కలు ఆయిల్లో మునగట్లేదు కదా. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 సార్లు వేయించాను అనమాట. ఇలా మీరు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఒకేసారి వేయించుకోవచ్చు. రెండోసారి కూడా ఇలాగే వేయించుకోండి. వేగిన తర్వాత అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని నీళ్లు వేసేసుకొని నీళ్లు మరగలియాలండి. మరిగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నారంటే ఉప్పు బాగా పడుతుంది. ఇక్కడ నేను 2 పీసులు నూడిల్స్ తీసుకున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా అనాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే ఇలా కదిలించాలన్నమాట. స్పూన్తో ఎలా పడితే అలా కలిపేశారంటే మనకి నూడిల్స్ అనేది విరిగిపోయి చూడడానికి అంతగా బాగోవండి. మనకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో అనండి. ఒక 4-5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. స్టవ్ మీడియంలో ఉంచి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మనం ఒకటి తించు చూస్తే మనకి లోపల పలుపు లేకుండా ఉండాలన్నమాట. వాటర్ కూడా ఇలా ఎక్కువ వేసుకొని ఉడికిస్తేనే మనకి గంజి అనేది అంతా వాటర్లో వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక చిల్ల గిన్నెలోకి మొత్తం అన్నీ తీసేసుకోండి నూడిల్స్. ఇలా మొత్తం ఇలా వెడల్పుగా ఉన్న చిల్ల గిన్నెలోకి తీసేసుకోండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే తొందరగా చల్లబడతాయి అన్నమాట. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసుకొని ఈ మొత్తం మనం ఒక స్పూన్తో కొద్దిగా ఇలా మనకి చల్లబడేటట్టుగా ఇలా దేంతోనైనా మనకి స్పూన్ చివరి నుంచి ఇలా అనాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఇలా అన్నారంటే మనకి ఈ మొత్తం విడిపోయినట్టుగా అవుతాయి అన్నమాట. ఇలా అన్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి వదిలేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చికెన్ పీసులు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక పీస్లో 2 ముక్కలు 3 ముక్కలు అలా చేసుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ కానీ ఐరన్ది కానీ పెద్ద బాండి తీసుకోండి, కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. చిన్నది అయితే ఇరికిరికిగా అయిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఒక 2 గుడ్లని గిన్నెలో వేసుకొని కలిపేసుకోవాలండి. ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎల్లో ఉంటుంది కదా, మొత్తం కలిపేసుకోండి. ఇందాక మనం చికెన్లో వేసేటప్పుడు ఎల్లో అలాగే ఉంచాము, వైట్ మాత్రమే వేసుకున్నాము.
అదొక నీలము, ఇంకా 2 గుడ్లు ఎక్స్ట్రా, మొత్తం 3 గుడ్లు ఇలా మొత్తం కలిపేసుకొని వేసేసుకోవాలి. ఈ ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా మనకు కావాల్సినంత సైజులో చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ ఇలా కట్ చేసినట్టుగా అనుకొని వేయించుకోవాలి. దీంట్లో ఈ ఎగ్స్కి సరిపడా ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసానండి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మనకి ఈ ఎగ్స్కి ఎంత ఉప్పు పడుతుందో అంత ఒక చిటికెడంతే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎగ్స్ వేగిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఎగ్గులు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది తక్కువగానే వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2-3 వెల్లుల్లి ఇలా బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఎంతవరకు వీలైతే అంతవరకు బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలండి. ఈ పచ్చిమిర్చిలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. మనకి ఇవి నోట్లోకి వచ్చిన కారం కాకుండా ఈ పచ్చిమిర్చి కొద్దిగా 1 నిమిషం పాటు వేయించాలి. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పొడవుగా. ఈ ఉల్లిపాయ కూడా 1 నిమిషం పాటు వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ అండి, కొంచెము క్యాబేజీ, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ వేసాను అనమాట. ఒక 2 క్యాప్సికమ్, కొద్దిగా క్యాబేజీ వేసాను. ఇందులో క్యారెట్ అట్లా ఉన్నా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేక నేను వేయలేదు. మీకు ఉంటే వేసేసుకోవచ్చు. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ మనకు నచ్చినవి వేసుకోవచ్చండి. మళ్ళీ ఈ వెజిటేబుల్స్ తగ్గట్టుగా ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని మనము ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ మొత్తం వేసేయండి. వెజిటేబుల్స్ బాగా వేగనవసరం లేదండి, మెత్తబడిపోతాయి. కొద్దిగా వేగితే సరిపోతుంది. నూడిల్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా అడుగు నుంచి కలపండి. ఇలా మొత్తం ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకోవాలండి. మనం సాసెస్ వేసుకునేటప్పుడు హైలో ఉంచారంటే మాడిపోతుంది. స్టవ్ సిమ్లోకి మార్చుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ వేసేయండి. రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా డార్క్ సోయా సాస్ అండి. లైట్ది అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేయండి. నేను డార్క్ కాబట్టి కొంచెమే వేసానండి. 1 టీ స్పూన్ అంతా వేసాను. పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేయండి. అలాగే ఒక 2 ప్యాకెట్లు నూడిల్స్ మసాలా వేసేయండి. మనం 2 పీసులు నూడిల్స్ తీసుకున్నాం కాబట్టి ఇవి 2 ప్యాకెట్లు నూడిల్స్ మసాలా వేసేయండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు, అలాగే ఎగ్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ ముక్కలు, ఎగ్స్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెట్టుకొని ఇప్పుడు ఈ మసాలాలు సాసెస్ మొత్తము నూడిల్స్కి పట్టేటట్టుగా హై ఫ్లేమ్లో ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలంటే అడుగున మాడిపోతుందండి. ఇలా 2 స్పోక్స్ సహాయంతో ఇలా మసాలాలు మొత్తము బాగా నూడిల్స్కి పట్టగానే స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మనకు అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తెచ్చుకున్నట్టుగా టేస్టీగా బాగుంటాయండి. ఒక్కసారి చేశారంటే ఇంకా మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటారండి. అంత టేస్ట్ అయ్యిందనమాట. అంత టేస్టీగా వచ్చింది ఈ చికెన్ నూడిల్స్. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.